of all those things. ఇవన్నీ పెట్టుకొని కూడా ప్రభువుని వెంబడించాలన్న ఆశ మనలో ఎంతమంది కలిగి ఉన్నాము? When my wife was expecting her child, నా యొక్క భార్య గర్భం దాల్చినప్పుడు, and we were in the second floor, మేము రెండో అంతస్తులో ఉండినాము. and for the fasting prayer, నా యొక్క ఉపవాస ప్రార్థన కొరకు I said, you come out for prayer. ప్రార్థనకు నువ్వు బయటికి రా అని చెప్పాను. Steep step. I don't know how many of you maybe Gladstone might have seen. We were living in second floor with the steps were so deep. ఎంతో నిటారుగా ఉన్న ఆ యొక్క మెట్లు. And the doctor said, డాక్టర్లు అన్నారు, bed rest. విశ్రాంతి తీసుకోవాలి పడక మీద. Because she suffered a lot. ఎంతో శ్రమ పడింది కాబట్టి. She fell down from the moving bus. కదిలే బస్ నుంచి కింద పడిపోయింది. Terrific bleeding. ఎంతో రక్తస్రావము. She should not move from bed. పడక మీద నుంచి కదల్చిన అవసరమే లేదు. But I said, కానీ నేనన్నాను, it is God who retains your pregnancy, whether you are lying down in the car or going out to worship the Lord. నువ్వు పడక మీద పండుకున్నప్పటికీ లేకుంటే ప్రభువుని ఆరాధించడానికి బయటికి వెళ్ళినప్పటికీ నీ గర్భాన్ని కాపాడేది ప్రభువే అని నేను చెప్పాను. However much you may take good rest, నువ్వు ఎంత మంచి విశ్రాంతి తీసుకున్నా కానీ who is the person who retains that pregnancy? ఆ యొక్క గర్భాన్ని కాపాడేవారు ఎవరు? Is it not God? అది దేవుడే కదా. I did not call her, come let's go for exhibition. ఎగ్జిబిషన్ కి వెళ్దామని నేను పిలవలేదు. I did not ask her to go and visit some friends. ఏదైనా స్నేహితుల్ని కలవాలని నేను చెప్పలేదు. లేదు. I didn't want her to go with me for shopping. షాపింగ్ నాతో రావాలని నేను కోరలేదు. I said, నేను అన్నాను, come to the church. చర్చికి రా. Come down. కిందికి దిగిరా. Come to the first floor where we gathered to worship the Lord. ప్రభువుని ఆరాధించడానికి కూడుకునే మొదటి అంతస్తులోకి రా అన్నాను. It is the fasting prayer night. ఇది ఉపవాస ప్రార్థన చేసే రాత్రి. And some 3 or 4 of church members, the ladies, సంఘంలో ఉన్న 3-4 స్త్రీలు, they came to me. వారు నా దగ్గరికి వచ్చారు. Brother, you cannot understand. సహోదరుడా, ఇది మీకు అర్థం కాదు. The suffering and the problems of women. లైక్ స్త్రీల యొక్క శ్రమల యొక్క కష్టాలు మీకు అర్థం కావు. I said, నేను అన్నాను, God is there. దేవుడు ఉన్నారు. I did not call my wife to go with me to here and there. నా భార్య నాతో ఇటు అటు రావాలని నేను పిలవలేదు. I said, we will worship the Lord, prayer meeting. That was Saturday night. అది శనివారం రాత్రి మా ప్రార్థన కూడిక, ప్రభుని ఆరాధిద్దామని నేను చెప్పాను. To pray to God. దేవుడికి ప్రార్థించడానికి. We must put before God all our needs, our petition. మన విన్నపాలు, మనకున్న అవసరతలన్నీ దేవుడి ముందు మనం పెట్టాలి. Those women went down. ఆ యొక్క స్త్రీలు కిందికి వెళ్ళిపోయారు. And I said, నేను అన్నాను, come. నువ్వు రా. God is with us. దేవుడు మనతో ఉన్నారు. She came down. తను కిందికి వచ్చింది. She joined in the prayer. ఇక ప్రార్థనలో కలుసుకొనింది. And then she went up. పైకి వెళ్ళింది తిరిగి. Then she lay down on the cot. తర్వాత మంచం మీద పడుకొనింది. And nothing happened. ఏమీ జరగలేదు. God was with us. దేవుడు మాతో ఉండినారు. Yes, friends. అవును స్నేహితులారా. I am not talking some philosophy. ఏదో సిద్ధాంతం నేను మాట్లాడటం లేదు. What I passed through. నేను దేని గుండా వెళ్ళాను. What my wife passed through. నా భార్య దేని గుండా వెళ్ళిందో. She never objected. ఎప్పుడు నేను చేయనని చెప్పలేదు. And she said, okay, I will come. సరే నేను వస్తానని But అన్నది. those women who did not have any iota of faith, కొంచెం కూడా విశ్వాసం లేని యొక్క స్త్రీలు, and they were creating fear into her heart. తన హృదయంలో భయాన్ని పుట్టిస్తున్నారు. No. లేదు లేదు, పండుకో, మీరు పడుకోండి, అట్లానే ఉండండి, ఇలాగనే పండుకోండి. Some husbands, కొంతమంది భర్తలు, weak men, ఎంతో బలహీనులు, అంతే అండి, నా భార్య అండి. ఎక్కడి నుండి ఆ భార్య వచ్చింది? ఆ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? It's good to love your wife and help your wife at times like that. అలాంటి సమయంలో నీ యొక్క భార్యని ప్రేమిస్తూ తనకి సహాయం చేయడం మంచిదే. But కానీ where is faith? విశ్వాసం ఎక్కడ? Mary said, మరి అన్నది, I will go with you. నేను నీతో వస్తాను. So many miles, 150 or 60 kilometers. 150-160 కిలోమీటర్లు. I will go with you. నేను నీతో వస్తాను. And I will be sitting on the donkey. నేను గాడిద మీద ఎక్కి వస్తాను. And God is with us. దేవుడు మనతో ఉన్నారు. God will help us. దేవుడు మనకి సహాయం చేస్తాడు. The devil wanted to restrict the coming or the birth of the Savior. రక్షకుడి యొక్క పుట్టుకని సైతాను ఎలాగైనా ఆపాలని చూసింది.
జరిగింది. But how? కానీ ఎలాగా? See how many women, they don't even listen to their husbands. చూడండి ఎంతమంది స్త్రీలు వారి యొక్క భర్తల మాట విననే వినరు. Very proud. వారు చాలా గర్వంగా ఉంటారు. They are very independent. వారు స్వతంత్రంగా ఉంటారు. But then వారికి Mary has no relationship at all. మేరీతో వారికి మరియతో వారికి ఏ మాత్రం సంబంధమే లేదు, పోల్చనే లేదు. Mary kada andi adi. ఎవరిదో మరియ కదా అండి అది. యేసు ప్రభు తల్లి అండి. యేసు ప్రభు తల్లి అండి. That's all they know. అంతే వారికి తెలుసు. Shall I obey like Mary? నేను మరియలాగా లోబడాలా? How many sufferings she passed? ఎన్ని శ్రమల గుండా తను వెళ్ళింది. అబ్బా ఈయనను పెళ్లి చేసుకోవడం వలన నాకు ఎన్నెన్ని బాధలండి. ఇతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఎన్ని కష్టాలండి. In how many Christian families? ఎన్ని క్రైస్తవ కుటుంబాలలో They talk foolishly and proudly like that. ఇలాగ ఎంతో గర్వంగా బుద్ధిహీనంగా మాట్లాడతారు. If I would have married somebody else, ఎవరినో నేను పెళ్లి చేసుకున్నట్లయితే after marriage, పెళ్ళైన తర్వాత can a man or woman talk like that? ఒక స్త్రీ లేకుంటే పురుషుడు అలాగా మాట్లాడగలరా? If I would have married another woman, ఇంకొక స్త్రీ నేను పెళ్లి if I would చేసుకున్నట్లయితే, have married another man, ఇంకో పురుషుడిని నేను పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే, oh, my life would have been very pleasant. నా జీవితం ఎంతో అందంగా ఉండేది, మంచిగా ఉండేది. But Mary was not like that. కానీ మరి అలాగా చెప్పలేదు. Whatever her husband said, తన యొక్క భర్త ఏమైతే చెప్పాడో she obeyed. తను లోబడింది. Sarah obeyed her husband. సారా తన యొక్క భర్తకు లోబడింది. That's what is written in the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో అదే రాయబడింది. And she became the mother of all the women. సమస్త స్త్రీలకు తల్లి అయిపోయినది. She set before other women a beautiful testimony. ఎంతో అందమైన సాక్ష్యాన్ని ఇతర స్త్రీల ముందు తను ఉంచింది. See, sometimes చూడండి కొన్నిసార్లు women will give beautiful counsels to their husbands స్త్రీలు తమ యొక్క భర్తలకు అందమైన యొక్క సలహాలను ఇస్తారు. because of male chauvinism, ఇంకో యొక్క మగతనమైన యొక్క గర్వాన్ని బట్టి, and they don't want to listen. వారు వినరు. నోరు మూసుకో, నువ్వు నోరు మూసుకో, నీ పని చూసుకో, నీ పని చూసుకో, I know everything. నాకంతా తెలుసు. You are a fool. నువ్వు బుద్ధిహీనుడవు. నీకు జ్ఞానం ఇవ్వడానికి దేవుడు సహకారిని, హెల్పర్ని ఇచ్చారు. నీకు జ్ఞానం ఇవ్వడానికి దేవుడు సహకారాన్ని ఇచ్చారు. మానవుడు ఒంటరిగా ఉండటం సరి కాదని, మానవుడు ఒంటరిగా ఉండటం సరి కాదని God realized that. దేవుడు అది గ్రహించారు. This man, ఈ యొక్క వ్యక్తి he will do some foolish thing. ఏదో బుద్ధిహీనమైన పని చేస్తాడు. తెలుగులో ఒక మాట ఉంటది, తెలుగులో ఒక సామెత ఉంటది, మాట ఉంటది. పప్పులో కాగబెట్టేసి ఏంటది, పప్పులో కాలు పెట్టి తర్వాత తిప్పల పడతారు. పప్పులో కాలేసిన తర్వాత తిప్పలు పడతారు. చేసే ఫూలిష్ థింగ్స్ చేసేసి, చేయాల్సిన బుద్ధిహీనమైన పనులన్నీ చేసేసి, అమ్మా ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు చెప్పావా? కనీసం ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాం కదా, కనీసం ఇద్దరైనా కలిసి ప్రార్థన చేస్తావా? నేను మగవాడిని, నేను నీకెందుకు చెప్పాలి, నేను నీకెందుకు చెప్పాలి? బట్ కానీ ద వైఫ్, ఆ యొక్క భార్య లైక్ ఎ నర్స్, ఒక నర్సు లాగా she will try to help the husband. ఆ యొక్క భర్తకు సహాయం చేస్తుంది. See, unless we realize that, అది మనం గ్రహిస్తేనే కానీ, see both sides, రెండు ప్రక్కల wife must obey her husband in all things, Bible says. బైబిల్ చెప్తుంది సమస్తమైన విషయాల్లో భార్య తన యొక్క భర్తకు లోబడాలి. That is there. అది ఉంది. But at the same time, కానీ అదే సమయంలో the woman cannot usurp the power. ఆ యొక్క అధికారాన్ని ఆ యొక్క స్త్రీ తీసుకోలేదు. నేను చెప్పేదే నీ చేయాలి. నేను చెప్పిన వాళ్ళలో There is heartbreak. ఆ యొక్క హృదయం విరిగిపోయింది. నా భార్య అస్సలు వినదండి. నా భార్య అస్సలు వినదండి. My wife will never listen to me. నా భార్య ఎప్పుడు నాకు వినదు. Whatever she says, I must like a little boy obey. తను ఏదైతే చెప్తుందో ఒక చిన్న పిల్లవాడిలాగా నేను లోబడాలి అంతే. Otherwise, లేకుంటే there will be storm, there will be earthquake in my house. నా యొక్క ఇంట్లో తుఫాను, భూకంపమే ఉంటది. To keep up my peace, నా యొక్క సమాధానాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి ఇంకా? my rowdy wife, నా యొక్క రౌడీ భార్య, ఆమెకి లోబడాలి. ఆమెకు నేను లోబడాలి. Then only I can be at rest. అప్పుడే నేను సమాధానంగా ఉంటాను. I don't know how many of you women are treating your husband so bad. హీనంగా చూస్తున్నారో నాకు తెలియదు. And at the same time, how many of you men
అదే You are సమయంలో disobeying God's word. అదే సమయంలో మీలో ఎంతమంది పురుషులు దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపిస్తున్నారు? Your wife is a godly woman. నీ యొక్క భార్య యొక్క దైవికురాలు, Always దేవుడికి భయపడే స్త్రీ, భయపడే స్త్రీగా ఉంటే, నీ యొక్క భార్య దేవుడికి భయపడే స్త్రీగా ఉంటే, if your wife is a woman who always does God's will in her life, తన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ దేవుడి చిత్తమే చేసే భార్యగా నీ యొక్క భార్య ఉంటే, what did Mary tell the angel? మరియ తన యొక్క దేవదూతకు ఏం చెప్పింది? Be it unto me according to your word. నీ యొక్క మాట చొప్పునది జరగనిమ్ము. Be it unto me according to your word. నీ యొక్క మాట చొప్పున అలాగ నాకు జరగనిమ్ము. Not my word. నా మాటలు కాదు. The word which you brought from God. దేవుడి దగ్గర నుంచి నువ్వు తెచ్చిన యొక్క మాటలు. God's word I will obey. దేవుడి యొక్క వాక్యానికి నేను లోబడతాను. I am not married. నేను ఇంకా వివాహం చేసుకోలేదు. But if I have to bring forth a child, కానీ అయినప్పటికీ నేను ఒక బిడ్డని కనవాల్సి వస్తే, I will sacrifice my life. నా యొక్క జీవితాన్ని నేను త్యాగం చేస్తాను. I won't think of Joseph. నేను యోసేపు గురించి I ఆలోచించాను. don't think of my parents. నా యొక్క తల్లిదండ్రుల గురించి ఆలోచించాను. I don't think of any other person. ఇంకా ఏ వ్యక్తి గురించి నేను I will ఆలోచించను. only fix my eyes on my God. నా దేవుడి మీద నా యొక్క దృష్టిని నేను కేంద్రీకరిస్తాను. Yes, if your wife is like that, ఒక భార్య అలా ఉన్నప్పుడు certainly you are a blessed man. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. And wife will obey. భార్య లోబడుతున్నప్పుడు There are some women, కొంతమంది స్త్రీలు ఉన్నారు, they are like men. వారు మగరాయిలా ఉంటారు. అసలు ఇప్పుడే వాళ్ళు ప్యాంటు షర్ట్ అది వేసుకునే తిరుగుతున్నారు. ఇప్పటికే వారు ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నారు. Literally they behave like men. వారు మగవారిలాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. చేస్తావా లేదా? చేస్తావా లేదా? నేను ఏం చేయను, నేనేం చేయను, మొహం తిప్పుకుంటాను. మొహం తిప్పుకుంటాను. See how the heart of the husband is shattered. చూడండి ఆ యొక్క భర్త యొక్క హృదయం ఎలా పగిలిపోతుంది. For such people there is no meaning in Christmas. అలాంటి వారి క్రిస్మస్ అంటే అర్థమే లేదు. They are all vain people. వారందరూ వ్యర్థులు. Look at. ఇక్కడ చూడండి. And then after suffering so much in their travel, వారి యొక్క ప్రయాణంలో ఎంతగానో శ్రమపడిన తర్వాత, when they went there was no room. వారు వెళ్ళినప్పుడు ఏ మాత్రం చోటు లేదు. How is it? అది ఎలాగా? Where will they stay? వారు ఎక్కడ నివసిస్తారు ఇప్పుడు? She did not grumble. తను గొడగలేదు. She did not curse her husband. తన యొక్క భర్తను తిట్టలేదు, శపించలేదు. And నీ వలన I'm suffering. నీ వల్లే నేను శ్రమ పడుతున్నాను లేదు. How they both were together. వారు ఎలాగో ఐక్యంగా ఉండినారు. And she was in a critical situation. తను ఎంతో ప్రమాద పరిస్థితిలో ఉండింది. And Joseph ran house to house. ఇంటింటికి యోసేపు పరిగెత్తాడు. No room. ఏ స్థలం లేదు. Even when he finally went to the inn, ఆ యొక్క సత్రంలోకి వెళ్ళినప్పటికీ కూడా he said no room. వారు అక్కడ కూడా స్థలం లేదన్నారు. Finally the good-hearted man of that inn, ఆ యొక్క సత్రంలో ఉన్న ఆ యొక్క యజమాని ఎంతో మంచి హృదయం కలిగిన వాడు కాబట్టి there is a place. ఇక్కడ ఒక స్థలం ఉన్నది. You see, in Palestine, under their house, it will be like a cave. ఆ యొక్క పాలస్తీనా దేశంలో వారి ఇంటి కింద ఒక గుహలా ఉంటది. There they will keep all their cattle. అక్కడ వారి యొక్క పాడి పశువులందరినీ ఉంచుతారు. And there in that cave, ఆ యొక్క గుహలో and some corner, ఏదో ఒక మూల if you want, you can occupy. మీకు కావాలంటే అక్కడ మీరు వెళ్ళి ఉండండి. See how the Son of God's arrival was like that. చూడండి ఎలాగ దైవ కుమారుడి యొక్క ప్రవేశం అలాగా ఉండింది. But some of us, మనలో కొంతమంది కానీ we have no understanding. మనకి ఏ గ్రహింపు లేదు. The suffering of Joseph or of me. మరి ఆ యొక్క శ్రమ, యోసేపు యొక్క శ్రమ, But కానీ stuck to God. వారి దేవుడినే పట్టుకున్నారు. And now we sang that. ఇప్పుడు మనం ఆ యొక్క పాట పాడాము. ప్రభువా, There is room for you in my heart. నా యొక్క హృదయంలో కూడా మీకు చోటు ఉన్నది ప్రభువా. On that day in that inn there was no room. ఆ దినాన నా యొక్క సత్రంలో మీకు స్థలం లేకుండింది. But there is a room in my నా heart. యొక్క హృదయంలో కానీ ఇప్పుడు నాకు స్థలం Is ఉండింది. there room in your heart for Jesus? ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నీ యొక్క హృదయంలో చోటు ఉన్నదా? No, your heart is filled with worldly. నీ యొక్క హృదయం ఆ యొక్క లోక సంబంధమైన విషయాలతో నిండిపోయింది. డబ్బాశ, లోకాశ, ఆస్తిపాస్తుల మీద ఆశ, పిల్లల మీద ఆశ. Your heart is filled with all kinds of things.
నీ యొక్క హృదయం అన్ని రకాల వస్తువులతో నిండిపోయింది. There is no room for Jesus. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఏ There మాత్రం is no చోటు లేదు. room for His living word. తన సజీవమైన వాక్యం కొరకు ఏ మాత్రం చోటు లేదు. And during this Christmas, ఈ క్రిస్మస్ కాలంలో let us give our heart to Jesus. ప్రభువైన యేసుక్రీస్తుకి మన యొక్క హృదయాలను ఇద్దాము. Tell Him, దేవుడితో చెప్దాము, ప్రభువా there is a room in my heart. నీ కొరకు నా యొక్క హృదయంలో స్థలం ఉన్నది ప్రభువా. Let's pray. ప్రార్థన చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. Ask the Lord. ప్రభువుని అడుగుదాము, Lord, ప్రభువా help us. మాకు సహాయం చేయండి. Heavenly Father, పరలోకపు తండ్రి, be thou with us. మీరు మాతో ఉండండి తండ్రి. Thank you for helping us today. ఈ దినం మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు. Be thou with us. మీరు మాతో ఉండండి. In Jesus' name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Friends, thou didst leave thy throne and thy kingly crown, when thou camest to earth for me. But in Bethlehem's home was there found no room for thy holy nativity. Come on. Oh, come to my heart, Lord Jesus. There is room in my heart for thee. Oh, come to my heart, Lord Jesus. There is room in my heart for thee. In the shade of the forest tree, where thy cosmos the storm, oh, the Son of God, in the deserts of Galilee. Oh, come to my heart, Lord Jesus. There is room in my heart, Lord Jesus. There is room in my heart for thee. When the bells ring and the angels sing, at thy coming